ప్రపంచ చరిత్రలో కూడా జగన్మోహన్ రెడ్డిని మించిన శివ రాజకీయాలు ఎవరైనా చేశారా? తండ్రి చనిపోయిన మరుక్షణమే శవం ఇంట్లో పెట్టుకునే సంతకాల సేకరణ చేయలేదా? ముఖ్యమంత్రి పదవి కోసం అరువులు దాచలేదా? ఇది శివ రాజకీయమా లేక దీన్ని ఏమంటారు? తౌను అంటే జగన్మోహన్ రెడ్డి నిజస్వరూపం కేటీఆర్ గారికి చాలా బాగా తెలుసు అనుకుంటాను. ఎందుకంటే ఆ వీడియోలో ఆయన ఎంత క్లారిటీగా చెప్తున్నారో చూడండి. స్పష్టంగా చెప్తున్నారు కేటీఆర్ గారు. అంటే కేటీఆర్ గారు చీకొట్టారు జగన్మోహన్ రెడ్డి గారిని శవ రాజకీయాలు చేస్తాడని. కానీ నిన్న ఇవన్నీ ప్రూఫ్స్ ఇవన్నీ బయట అచ్చెన్నాయుడు గారు పెడుతూ ఉంటే రీసెర్చ్ చేస్తే తేలింది ఏంటంటే ఇలాంటి వ్యక్తి మనకు 5 ఏళ్ళు ముఖ్యమంత్రిగా చేశాడా? సిగ్గుచేటు అనిపించింది. అవునా కదా అండి? అంటే కేటీఆర్ గారు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితంగా ఉండే కేటీఆర్ గారే ఆ మాట అన్నారు, చిరంజీవి గారు ఆ మాట అన్నారు. ఈ రోజు నా తండ్రి లాంటి సమానం అని చెప్పిన బొత్స సత్యనారాయణ గారు అన్నారండి ఆ మాట. బొత్సబాబు గారు అన్నారు. బొత్సబాబు గారు ఏమి చిన్ననాటి వ్యక్తి కాదు. ఆయన పిసిసి అధ్యక్షుడు చేశాడు, మంత్రిగా చేశాడు, సీనియర్ రాజకీయ నాయకులు, కాంగ్రెస్ సందర్భంలో ముఖ్యమంత్రి స్థాయి క్యాండిడేట్. అలాంటి బొత్స గారు చెప్పారు జగన్మోహన్ రెడ్డి వ్యక్తి నిజస్వరూపం గురించి. అలాంటి నీచుడు జగన్మోహన్ రెడ్డి అండి.